ఇతడు మిక్కిలి ధనవంతుడు కనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా. 24 వచ్చిన యేసు అతను చూచి ఆడు ముఖం మీద చెప్పాడు ఈ మాట, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. సో యేసుక్రీస్తు చెప్తాడు, నువ్వు డబ్బుని సేవిస్తూ ప్రభువుని సేవించలేవు, ఇంపాసిబుల్ అది. అయిపోయి ఎలాగైతే ఇంకెవడు రక్షణ పొందుతాడని అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడు, మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములు. సో కాబట్టి మనం గమనించాలి, నువ్వు ధనాన్ని పట్టుకుని, పొసెషన్స్ని పట్టుకుని ఇక దాని చుట్టే నీ మైండ్ తిరుగుతా, ఏదన్నా పోతే ఇంకా బెంగ పెట్టేసుకుని, లేకపోతే ఇంకా ఇహలోక పరమైనటువంటి ఆస్తిపాస్తులు వీటి చుట్టూనే నీ బ్రెయిన్ తిరుగుతూ ఉంటే, వాటిని ఆ క్లచెస్లో నుంచి నువ్వు బయటికి రాలేకపోతా ఉంటే, మారు మనసు పొందాలి. దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు, నువ్వు రక్షించబడాలి. యేసుక్రీస్తు వారిని మాత్రమే ఆరాధన చెయ్యాలి, ఆయన మాత్రమే సేవించాలి. డబ్బులు పట్టుకున్నావు అనుకో, యేసును ద్వేషిస్తావు, యేసు యొక్క విలువలను ద్వేషిస్తావు, యేసు యొక్క విధానాలు ద్వేషిస్తావు. డబ్బు నీకు విగ్రహంగా కూర్చుని ఉంటుంది, నువ్వు ఏమే కానీ మారు మనసు అనుభవాన్ని పొందలేవు. ప్రభు త్వరలో రాబోతున్నాడు. నీ యొక్క మారు మనసు అనుభవం నిజమైన మారు మనసేనా లేకపోతే డూప్లికేటా? పరిశీలన చేసుకుందాం, సరి చేసుకుందాం. ప్రభువా, నేను ఎక్కడన్నా తేడా ఉన్నదా?